హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. బానిస. ఆ కాలంలో ఇంట్లో బానిసలుగా ఉంచుకొని పని చేయించుకునేవారు. ఆడవారిని దాసీలుగా ఇంట్లో వంట పనికి ఉపయోగించుకునేవారు. వారిని బానిసలుగా చూసేవారు. ఏ పని చెప్పినా చెయ్యాలని బెదిరించేవారు, హింసించేవారు. ఈ రోజుల్లో ప్రేమకు బానిసలుగా మారుతూ ఉన్నారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మాటల మాయలో పడి ప్రేమ మత్తులో ఏ పని చేయమన్నా చేస్తూ ఉన్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమ మైకంలో బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపించమంటే అదేదో ఆనందం అనుకొని తమ అందాల్ని చూపెడుతూ ఉన్నారు. వారు చూసి మురిసిపోతూ ఉన్నారు. మాకంటే అందంగా ఎవరు లేరని వీరనుకుంటూ ఉన్నారు. అందాలన్నీ చూపిస్తూ ఉన్నారు. బానిసలుగా మారుతున్నారు. అలా ఆ బానిసత్వంలో మనసుకు గాయాలు చేస్తూ ఉన్నారు. కొందరు పెళ్లి చేసుకోమంటే చేసుకోవడం లేదు. వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళయ్యాక ఈ ఫోటోలను చూపిస్తూ బెదిరిస్తూ వారిని బానిసలుగా వాడుకుంటున్నారు. నేను జ్ఞాపకంగా ఉంచుకుంటాను తప్ప ఎవరికి చూపించను అని చెప్పి మాయమాటలతో మోసం చేస్తూ ఉన్నారు కొందరు. నేను నా గుండెల్లోనే పదిలంగా దాచుకుంటాను నీ రూపాన్ని అంటూ వారిని నగ్న ఫోటోలను చూపించమని అడుగుతూ ఉన్నారు. చిరునవ్వులు నవ్వుతూ వారిని మోసం చేస్తూ ఉన్నారు. కానీ చివరికి మిగిలేది ప్రతి కన్నీటి చుక్క. దానికి కారణమవుతూ ఉన్నారు కొందరు. ఆనాడు బానిసలు రాజులకు ఏ పని చేయమంటే చేసినారు. కానీ ఈనాడు ప్రేమకు బానిసలుగా యువతి యువకులు మారిపోయి తమ అందచందాలను సైతం ధారపోస్తూ ఉన్నారు. అలా చేయకండి, మోసపోకండి. ప్రేమిస్తే నిజంగా ప్రేమించండి. థ్యాంక్ యూ.